హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మెత్తని సిల్కీగా ఉండే శిరోజాల కోసం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. ఐరన్, కాల్షియం లాంటి మినరల్స్ శరీరానికి అందేలా చూసుకోవాలి. తరచూ మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. దీనివల్ల శిరోజాలకు కావలసిన తేమ అంది కుదుళ్ళు బలోపేతం అవుతాయి. రోజు కనీసం 8 గంటలు గాఢంగా నిద్రించాలి. దీనివల్ల శారీరక ప్రశాంతత, మానసిక శాంతి కలిగి జీవక్రియలు వేగవంతం అవుతాయి. మాడు మీద కుదుళ్లకు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి శిరోజాల సమస్యలు తగ్గుతాయి. 2 రోజులకు ఒకసారి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఆ పైన శిరోజాలకు కండిషనర్ను అప్లై చేయాలి. తలలో చుండ్రు, కురుపులు రాకుండా జాగ్రత్త వహించాలి. 3 రోజులకు ఒకసారి రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె లేదంటే బాదం నూనెను కొద్దిగా వేడి చేసి తలకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తడి శిరోజాలను తువ్వాలుతో గట్టిగా రుద్దకుండా మెల్లగా అద్దుకుంటూ తుడుచుకోవాలి. తడారకుండా శిరోజాలను దువ్వకూడదు. హెయిర్ స్టైలింగ్ కోసం ఫ్లాట్ ఐరన్, హెయిర్ డ్రైయర్, కర్లర్ వంటి వాటిని తరచూ ఉపయోగించకూడదు. ఈరోజు మనం నల్లని, ఒత్తైన, మెత్తని శిరోజాల కోసం కొన్ని ఆరోగ్య అలాగే ఆహార జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.